ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం శయకుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం భుజభుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము 12 రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వలన సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణములు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు, అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు, సొగసైనటువంటి అందమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, శత్రువులను జయించేటువంటి వారు, అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు, మంచి ఆచారనిష్ట గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును. వేద శాస్త్రముల యందు, ఉపనిషత్తుల యందు, తత్వశాస్త్రముల యందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు. ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగి ఉన్నటువంటి వారు. ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలు అనేటువంటివి ముఖ్యంగా ఎదుర్కొంటారంటే వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా, అలాగే పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు
వీరితో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటడం, అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి, చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ, ప్రేమ వ్యవహారాదులలో మరి యవ్వన కౌమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కోవడం పూర్వకంగా కానివ్వండి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు, అలాగే సన్నిహితుల పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనం జోక్యం చేసుకోవడం పూర్వకంగా మధ్యవర్తిత్వం ఉండటం పూర్వకంగా వారికి మనకి మధ్యలో అవినాభావ సంబంధాలు దెబ్బతినడం, మిత్రులు అనేటువంటి శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఖచ్చితంగా జరిగేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చును. కాబట్టి వీటికి ఉపశమన మార్గంగా అలాగే శాశ్వత పరిష్కారం రీత్యా వీరికి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ పరమైనటువంటి విషయాలలో అతి జాగ్రత్త అవసరము. అలాగే ఈ మీనరాశి వారు ముఖ్యంగా పరిహార మార్గాలలో భాగంగా ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, ప్రతి గురువారము పసుపు రంగు గల దుస్తులను ధరించడం చాలా ఉత్తమం. అలాగే ప్రతి గురువారము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము, ప్రతి గురువారము కూడా గురుగ్రహానికి చక్కగా దీపారాధన ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేసి పసుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించడం, గురువారం రోజున గురు చరిత్ర పారాయణం చేయడం అత్యంత ఉత్తమమైనటువంటిది. అలాగే గురువులను ఆచార్యులను వెళ్ళి పలకరించడం, వారికి తగినటువంటి గౌరవ భత్యం అనేటువంటిది ఇవ్వడం, ఒక 9 గురువారములు గురువులకు ఆచార్యులకు కలిసి పండ్లు ఫలములు వాటికి తగిన విధంగా మరి వారికి భత్యం అనేటువంటి సమర్పించడం పూర్వకంగా గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు పుత్రాపుత్రికాదులతో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి శాశ్వతంగా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయంలో చక్కగా గురు దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం నిర్వహించి మరి దత్తాత్రేయ స్వామివారి యొక్క మూలమంత్ర హోమాన్ని ఒకసారి నిర్వహించండి. ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కనుక నిర్వహించినట్లయితే మీరు ఈ సమస్యల నుండి సత్వరంగా బయటపడేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాలు తప్పకుండా పాటించండి, ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. అలాగే ప్రతి గురువారం కూడా పసుపు రంగు గల పళ్ళు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వృద్ధులకు పెద్దలకు పంచండి. తగు పూర్వకంగా మంచి గురువు యొక్క అనుగ్రహం లభించి గురుగ్రహ బలం లభించి మీరు ఈ పరిస్థితుల నుండి తప్పకుండా బయటపడతారు. అలాగే ఈ మీనరాశి వారు ప్రతినిత్యం పఠించవలసిన నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 77 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి.